ఓసారి బండెక్కుతాడు, ఒకసారేమో బస్సు ఎక్కుతాడు, లారీ ఎక్కుతాడు, వంటలు చేస్తాడు. చిన్న పొల్లగాండ్లకు చిన్నోడు, పెద్దోళ్లకు పెద్దోడు, ముసలోళ్లకు మనవడు, ఆడోళ్లకు అన్న లెక్క. ఎవరికి తగ్గట్టు వాళ్ళతోని మసులుకుంటా ఒక్కో ఊరు దాటుకుంటా గా నడుమ జోడో యాత్ర పేరుతోని భలే జోరుగా నడిచిండు రాహుల్ గాంధీ సారు. పబ్లిక్ లో బగ్గనే పతారం ఎంచుకున్నాడు. ఇక అట్లనే మళ్ళోసారి యాత్ర షురూ చేస్తుండట. పాన్రి ఓసారి అరుచుకొని వద్దాం. కన్యాకుమారికెళ్ళి సురువు చేసి కాశ్మీర్ దాకా దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచిండు. ఇప్పుడు మల్లక తూర్పు నుంచి పశ్చిమానికి నడుస్తాడట రాహుల్ సారు. వచ్చే ఏడు జనవరి 14 నుంచి మార్చి 20 తారీఖు దాకా మొత్తం 6200 కిలోమీటర్లు బాట సాగుతాడట. మొన్నటిదాకా లొల్లులు నడిచిన మణిపూర్కెళ్ళి సురువయ్యి నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అట్లా 14 రాష్ట్రాల మీదకెళ్ళి వాడి 85 జిల్లాల పోంటి మస్తు రువ్వడిగా నడుస్తుందట యాత్ర. మహారాష్ట్ర దాకా వచ్చి ఆగుతారట. అయితే పోయినసారి లెక్క మొత్తం నడుచుడే కాకుండా ఈసారి నడమ బస్ ఎక్కి తిరుగుతాడట. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఆలోపు తిరుగుడు మొత్తం ఖతం చేయాలి. అంతా నడుచుకుంటా తిరగాలంటే మళ్ళీ 5-6 నెలలు పడుతుంది. అందుకే కావచ్చు బస్ ఎక్కే ఇగురం కూడా చేసిర్రు అన్నట్టు ఈసారి. ఇక అది అట్లుండని గాని రాహుల్ సారు కుస్తీ ఆటగాళ్లను కలిసిండు. హర్యానాలో ఉన్న జజ్జర్ అనే జిల్లాలో అయ్యింది మీటింగు. ఈ నడమ కుస్తీ ఆటగాళ్లకు సర్కారోళ్లకు లొల్లి గట్టిగానే నడిచింది కదా. ఆగో గా ముచ్చట్ల మీద చర్చ నడిచిందట. అటు వెనక కుస్తీ ఆటగాళ్లతో పట్లు పట్టిండు రాహుల్ సారు. చూస్తుంటే రాహుల్ సారును ఎత్తి పాడేసినట్టే ఉన్నారు. అంతేకాదు కుస్తీ ఆడేటోళ్ళు దినం ఏమేం తింటారు, ఎంతసేపు కసరత్తు చేస్తారు అన్ని అడిగి తెలుసుకున్నాడట. గట్లనే నాష్ట కూడా చేసిండు. ఏమైనా ఇంట్లో మనిషి లెక్క భలే కాల్చిపోతుంటాడు రాహుల్ సారు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక ఓ దిక్కు కుస్తీ వీరులకు పువ్వు పార్టీలకు లొల్లి నడుస్తున్న గీయాలల్లో రాహుల్ సారు గిట్ల వాళ్ళను కలిసి ముచ్చట్లు పెట్టేటాలకు లోపట ఏం మాట్లాడుకున్నారో ఏమో అనుకుంటారట అంతా.